హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కాబూలీ శనగలు కర్రీ చేసుకుందాం. ఇవి రాత్రంతా నానబెట్టి శుభ్రంగా కడిగినవి శనగలు. ఇందులో 2 ఫలవాకులు, 1 దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా వాటర్ పోసి 4-5 విజిల్స్ వరకు ఉడికించాలి. గ్యాస్ మీద అయితే కుక్కర్ పెట్టేసాం ఫ్రెండ్స్. ఈలోగా మనం ఉల్లిపాయ ముద్ద రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మా పిల్లలైతే వంకాయ తినరని నేను గ్రేవీ చేసేసేస్తానని అందుకే ఇందులో వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాండీ పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాం. అది మరుగుతుంది. అందులో 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, అలాగే 4 లాంగ మొగ్గలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త ఏగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముద్ద ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద ఏగిదాకా బాగా వేపుకోవాలి. ఇది అయితే చపాతీలోకైనా సరే, రైస్లోకైనా సరే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముద్ద అయితే ఏగిపోయింది. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే కారం, మసాలా, వేసి బాగా కలపాలి. గ్రేవీ అయితే బాగా మగ్గింది. ఇందులో ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న కబూరీ శనగలు అయితే వేద్దాం. ఇందులో ప్రత్యేకించి వాటర్ అయితే వేయక్కర్లేదు. ఈ కబూరీ శనగలు ఉడకబెట్టిన వాటర్ సరిపోతుంది. బాగా కలుపుకుని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే మన వేడి కబూరీ శనగలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ కర్రీలో అయితే కంపల్సరీగా టమాటా అయితే వేసుకోవాలి. నా దగ్గర టమాటాలు అయితే లేవని నేను టమాటా కెచప్ అయితే వేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ ఆకులు అయితే తీసేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ కర్రీ ఫ్లేవర్ పూర్తిగా దిగిపోయింది. మళ్ళీ మనం తినేటప్పుడు అడ్డుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.